అందరికీ నమస్తే. ఒక నలుగుతున్న అంశం పైన సీఎం రేవంత్ రెడ్డి గారు బయటపడ్డారు. అంటారు కదా, దొంగతనం ఖచ్చితంగా బయటపడుతుంది, ఇంకోతనం కూడా ఈజీగా బయటపడుతుందని. ఇక్కడ ఏమైందంటే ఒక గేమ్, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి ఆడిన గేమ్ ఒకటి బయటపడిపోయింది. వాళ్ళే బయటపెట్టుకున్నారు ఆ గేమ్ను. మొన్నటిదాకా కౌశిక్ రెడ్డి ఇంటి పైన ఎమ్మెల్యే గాంధీ అటాక్ను ఏమని చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు, అది బీఆర్ఎస్ వాళ్ళు చేసుకున్న దాడి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారు, వాళ్ళు కావాలని చేసుకున్న పని, అసలు కాంగ్రెస్కి ఏం సంబంధమే లేదని చెప్పి ఒక్కొక్కరు బయటకు వచ్చి మాట్లాడింది. అంతేకాదు, ఒక డీజీపీ తర్వాత సిపి అందరితోనూ మీటింగ్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి గారు అసలు బీఆర్ఎస్ ఒక పెద్ద కుట్రకు తెరలేపింది, మొత్తం శాంతి భద్రతలు దెబ్బతీయాలనుకుంటున్నారు, వాళ్ళు ఏదో ఒక అలజడి సృష్టించాలనుకుంటున్నారు, అందులో భాగమే ఈ ఈ అటాకు ఇదంతా కూడా జరిగిందని రేవంత్ రెడ్డి గారు అన్నారు. శ్రీధర్ బాబు గారు ఏమన్నారు మీరందరూ విన్నారు. నేను మళ్ళీ చెప్తా. ఒకసారి రేవంత్ రెడ్డి గారు నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీసీ చీఫ్గా బాధ్యతలు తీసుకున్నారు. ఆ సందర్భంగా చేసిన కామెంట్స్ ఒకసారి వినండి, విన్నాక మాట్లాడతారు. వాళ్ళు వీళ్ళు వాళ్ళ చెంచాగాళ్ళు కార్యకర్తల మీద కేసులు పెట్టాలను, కార్యకర్తల మీద దాడులు చేస్తామని ప్రయత్నం చేస్తున్నారు. మన ఇంటికి వస్తామని చెప్పారు, కానీ మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయారు. చింతపండు అయినాక చెప్తారు మా ఇంటికి వచ్చి తన్నీరు సంకనాకనిక విలువాలనా రా చూసుకుందామని. ఏమర్థమైంది? మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయి చింతపండు చేశారంట. మనోళ్ళు అంటే ఇక్కడ షేలింగపల్లి ఎమ్మెల్యే గాంధీ. అసలు గాంధీ ఏ పార్టీలో ఉన్నాడు, ఏం కాదా, ఎట్లెట్లా అని ఒక పెద్ద రచనే నడిచింది కదా. ఆయన కాంగ్రెస్లో చేరినా కూడా ఆయనకు పిఎస్సీ చైర్మన్ ఇచ్చి, లేదు మేము ప్రతిపక్షానికి ఇచ్చినాం, ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయాన అన్నారు. ప్లస్ శ్రీధర్ బాబు గారు అన్నారు. ఇంకా బట్టి విక్రమార్క అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోడ్డు మీదకి వచ్చి కొట్టుకోవడం ఏం మంచిగా లేదు, ఇదంతా తెలంగాణకు ఇదంతా చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఉందని ఆయన పంచ కట్టుకొని ఒక పెద్ద మనిషి వాటిగా చెప్పింది. అది కూడా అబద్ధమే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పింది, మన ఎమ్మెల్యే ఇంటికి వస్తాయని చెప్పి సవాల్ విసిరిండు, మనోళ్ళు పోయి చింతపండు చేశాక మనం కొట్టిర్రు అంటే ఎట్లా అనేది ఆయన చెప్పే మాటలు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే పొలిటికల్ గేమ్ పర్ఫెక్ట్గా కూడా ఆడతలేరు. కాంగ్రెస్ వాళ్ళు ఆడే గేమ్, వాళ్ళ గేమ్ వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఆడతలేరు. ఇప్పుడు గాంధీని కాంగ్రెస్కు అప్పచెప్పుకున్నప్పుడు కాంగ్రెస్ మనోడే అనుకోవాలి, రేవంత్ రెడ్డి గారు మనోడే అన్నాడు, అయిపోయింది. మరి మిగతా ఎమ్మెల్యేలు చెప్పింది అబద్ధమా? ఇప్పుడు పిఎస్సీ చైర్మన్ ప్రతిపక్షానికి ఇచ్చింది అని చెప్పింది అబద్ధమా? అది కూడా అబద్ధమే కదా. ఈ లెక్క ప్రకారం రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్ ప్రకారం ఆయన బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ అని చెప్తున్నారు. ఆయన పిఎస్సీ చైర్మన్ బీఆర్ఎస్కి ఇవ్వాల్సింది కాంగ్రెస్లో చేరిన గాంధీకి ఇచ్చుకున్నాడంటే అది అబద్ధం. ఆయన ప్రతిపక్షానికి ఇచ్చిన చెప్పింది అబద్ధం. అంటే ఇక్కడ పిఎస్సీ చైర్మన్ అనేది కాంగ్రెస్లో చేరిన ఆయనకే ఇచ్చుకున్నా, కాంగ్రెస్ ఆయనకి మనోడికే ఇచ్చుకున్నాడు అని చెప్తున్నాను. ఆయన మనోడు, గాంధీ ఎవరంటే మనోడు అనేది రేవంత్ రెడ్డి గారి భాషను బట్టి చూస్తే అర్థమవుతుంది మనకు. అసలు మంత్రులు ఒక్కొక్క మంత్రి ఒకలాగా, శ్రీధర్ బాబు గారేమో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొట్లాట మనకు సంబంధం లేదంటారు. ఆయననేమో అసలు మొత్తం ఏదో బట్టి విక్రమార్క గారేమో అసలు ఆయన ఇంకొకలాగా విపరీతంగా మాట్లాడతాడు, అసలు దీనివల్ల తెలంగాణ ఇజ్జత్ పోతుందని. అసలు శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారని చెప్పి మాట్లాడింది ఈయననే డీజీపీ ఆఫీస్లో, డీజీపీ మీటింగ్లో. మరి ఆ మీటింగ్ ఎందుకు పెట్టినట్లు, ఆ మీటింగ్లో అది బీఆర్ఎస్ వాళ్ళు గొడవగా ఎందుకు చెప్పినట్లు, ఇక్కడ వచ్చేవరకు మనోడు ఎట్లా అయిపోయాడు గాంధీభవన్ రాగానే, అసలు ఏం జరుగుతుంది? ఆ పక్కనే ఇదే మీటింగ్లో దానం నాగేందర్ పోయి దండలేస్తున్నాడు, పెద్ద గజమాలు వేసుకొని పోయి దానం నాగేందర్ ఇద్దరికి, కొత్త ప్రెసిడెంట్కి పాత ప్రెసిడెంట్కి దండలేస్తున్నాడు. మరి ఆయన కూడా బీఆర్ఎస్ఏనా? బీఆర్ఎస్ అని అయితే గాంధీభవన్ ఎందుకు ప్రత్యక్షమైండు? గాంధీభవన్లో మీకు ఎందుకు దండలేస్తున్నాడు? మంత్రులకు మధ్య ఉన్న గొడవలు ఉన్నాయా? ఒకరొకరు మాట్లాడుకుంటలేరా? ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఎందుకు మాట్లాడుతున్నారు? మంత్రులు ఒకలాగా, ఎమ్మెల్యేలు ఒకలాగా, ఒక్కొక్క మంత్రి ఒకలాగా, ముఖ్యమంత్రి ఒకలాగా. ఏం జరుగుతుంది అసలు? దీని వెనుక ఇది ఒక పెద్ద ఇదేదో రాజకీయము చతురత అనుకుంటున్నారు, కానీ జనం చాలా పిచ్చోళ్ళలాగా చూస్తున్నారు. ఏం చిన్నపిల్లల ఆటనా ఇదేమన్నా? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు, మంత్రుల స్థానంలో ఉన్నారు, చిన్నపిల్లల ఆట ఆడుతున్నారు ఏంది? ఇవేం పాలిటిక్స్ ఇవన్నీ చాలాసార్లు చాలా మంది చూసిన రాజకీయాలే, ఈ చిన్నపిల్లల రాజకీయాలు ఇవి. చిన్నపిల్లలు గేమ్ ఆడుకుంటా ఊర్లో ఏదో ఆట ఆడుకుంటా చెప్తారు చూడు, అట్లా మాట్లాడుకుంటున్నారు వీళ్ళు. చిన్నపిల్లల ఆట ఇది. ప్రభుత్వము చిన్నపిల్లల ఆటనా, పార్టీ రాజకీయం చిన్నపిల్లల ఆటనా? రాజకీయం మాట తప్పిన రాజకీయాలు ఇవి. ఒక రాజకీయ నాయకుడు ఒక మాట మాట్లాడితే ఆ మాట కట్టుబడి ఉంటారు. అబ్బా ఏదో ఒక మాట తప్పితే మిగతా కట్టుబడి ఉంటారు. అసలు మీరు మాట్లాడే మాటలకు దేనికి మీరే కట్టుబడి ఉండరు. మీరు ఇవాళ ఒకటి మాట్లాడతారు, రేపు ఒకటి మాట్లాడతారు. మీరు ఏది నమ్మొద్దు అని జనం డిసైడ్ అయిపోతున్నారు. రేవంత్ రెడ్డి గారు చెప్పినా కూడా నమ్మనికి ఆస్కారం లేదు, నమ్మనికి అవకాశం లేకుండా పోయింది. మంత్రులు మాట్లాడేదైతే అసలు ఇంకా
అవి అసలు ఎవరు నమ్ముతూనే లేడు. మంత్రులు చెప్పే అని కూడా అబద్ధాలని రాసి పెట్టుకుంటారు అందరూ. అంత దారుణమైన సిచ్యువేషన్కి ఎందుకు పోయి రాజకీయాలు చేస్తున్నారో అర్థం కాలేదు. ఎనీవే గాంధీ మనోడే ఏం చెప్పుకున్నాడు ముఖ్యమంత్రి గారు. మరి బీఆర్ఎస్ అని చెప్పుకున్న మంత్రులు ఏం చేయాలి ఇప్పుడు? మంత్రులు ఏం చేయాలి? చెరువుల దుంకి సావాలనా? మేము చెప్పింది అబద్ధమని ఏం చేయాలి? గాంధీ మనోడు అని ముఖ్యమంత్రి చెప్తుంటే ఈయన బీఆర్ఎస్ అని చెప్పి కింద శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు, ఇంకా రకరకాల మంత్రులు చెప్తున్నారు. ఇక దీన్ని ఏమర్థం చేసుకోవాలి? వీళ్ళు చెప్పేవి ఏవి కూడా నమ్మాల్సిన అవసరం లేదు. అట్లే దీని అర్థం అదే. ఇంకోటి ఏంటంటే మనోడు పోయి కొట్టుకున్నా అంటే ఏం ప్రభుత్వం నడుపుతుర్రా లేకపోతే ఇంకేమైనా వేరే నడుపుతుండ్రా? ఒక ఎమ్మెల్యే ఇంటికి మీ కూడా పోయి కొడితే అది లానా? అవి శాంతి భద్రతలు కాపాడడానికి చేసినట్ట? రాజకీయ నాయకులు సవాళ్ళు విసురుకుంటారు. రేవంత్ రెడ్డి గారు మస్తు సవాళ్ళు విసిరిండ్రు. ఆయన కొడంగల్ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను. కొడంగల్ ఓడిపోయాడు 2018 ఎలక్షన్స్లో. సన్యాసం తీసుకోలే. అట్లాంటివి 5-6 ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు సన్యాసం తీసుకుంటా అని చెప్పి మాట తప్పిన 5-6 ఉన్నాయి అట్లాంటి సవాళ్ళు. సరే మాట తప్పితే జనం చూసుకుంటారు, అది వేరే విషయం. మళ్ళీ సవాళ్ళు విసుకున్న వరకు ఓకే. ఒక ఎమ్మెల్యే ఇంటికి పోతే దాన్ని సమర్థిస్తున్న సీఎంని ఏమనాలి? ఇక బాగుంది ఇది. ఎవరికైనా కక్ష ఉంటే ఇంటికాడ పోయి అటాక్ చేయాలి. మనోడే మనవాడే అన్నట్టుంది ఇది. మనకులో పోడే అన్నట్టున్నది కథ ఇది. మరి రేవంత్ రెడ్డికి మనోడు ఎట్లయిండు? గాంధీ ఎట్లయిపోయిండు? మనోడు ఎట్లయిపోయిండు? ఆయన కాంగ్రెస్ బీఫారం ఇచ్చిర్రా? ఆయన కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిండా? మనోడు ఎట్లయిండు? గాంధీ కాంగ్రెస్ చేరింది కాబట్టి మనోడు అంటున్నాడు. అందుకే అంటున్నా, తప్పనిసరిగా దొంగతనం అవన్నీ బయటపడతాయి. కొద్దిగా అటో ఇటో ఒక రోజు ఒక గంట సేపు అటో ఇటో కానీ ఇట్లా బయటపడ్డది. గాంధీ సాక్షిగా గాంధీ మనోడు అని చెప్పి ఆయన దొంగతనాన్ని బయట పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.